కవరేజ్ అమెరికా నుంచి కొనసాగుతోంది. సెయింట్ లూయిస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శతచండీ సహిత శతరుద్ర యాగము చాలా ఘనంగా జరుగుతూ వస్తోంది. ఇవాళ 6 కళ్యాణాల కోసం వేదిక సిద్ధం అవుతోంది. అసలు పన్నుల పండుగ జరగబోతోందని తెలుస్తోంది. మనతో పాటు కర్త కర్మ క్రియ పెద్దలు ఇక్కడ చాలా అన్ని విషయాలలో అందరికి ఒక గైడ్ గా ఉన్న వేదాంత శర్మ గారు ఉన్నారు. నమస్కారం. చాలా అసలు నేను ఊహించని విధంగా జరిగింది. ఇండియా నుంచి వచ్చిన మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యం. ఇంత పద్ధతిగా ఇంత శ్రద్ధలతో నిర్వహించారు. గురుగారు, ఇవాళ విశేషాలు, ఇంతవరకు జరిగిన విశేషాలు చెప్పగలరు? ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగా 5 రోజులు కూడా కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. ఈ రోజు ఆదివారం భానుషష్ఠి, చాలా విశేషమైనటువంటి రోజు. అందుకని మా గుడిలో కూడా 6 కళ్యాణాలు ఒకేసారి చేయాలి అనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఏ దేవుడికి ప్రత్యేకత ఆ దేవుడికే ఉంటుంది. అందుకోసం అని చెప్పి ప్రధానంగా ద్వాపర యుగం నుంచి మొదలు పెడుతున్నాము. కృష్ణుడు, తర్వాత త్రేతాయుగంలో రాముడు, అంతకుముందు నరసింహస్వామి, అంతకుముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంతకుముందు వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత శివుడు. ఈ 6 దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించి అక్కడ మనం కళ్యాణం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వచ్చి ఉదయం నమకం, చమకం, రుద్రహోమం, తర్వాత చండీ హోమం, ఏ దేవతలైతే మనం ఆవాహన చేసామో ఆయా దేవతల హోమాలు, ఆ తర్వాత మహాపూర్ణాహుతి, ఆ తర్వాత ఆ కలశాలన్నీ తీసుకెళ్లి శివుడికి లోపల అభిషేకం చేసి దాని తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి ఎవరైతే మెయిన్ గా స్పాన్సర్ చేశారో అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టకపోతే ఈ యాగం జరిగేటువంటిది కాదని, అందుకోసం చెప్పి పెద్దవాళ్ళుగా ఈ టెంపుల్ కట్టినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా అభిషేకంతో ఆ ద్రవ్యం నీటితో అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆజ్యావేక్షణ ఉంటుంది. దాని తర్వాత అక్కడ పరిసమాప్తం అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సాయంకాలం వచ్చి ఈ 6 దేవతలకి ఆయా రథాల మీద ఉత్సవం చేస్తాము. ఉత్సవం తర్వాత వాటన్నిటిని ప్రవేశించి ఆ తర్వాత స్వామివారికి కళ్యాణాలు చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి ఆ కళ్యాణాలు చేసేటువంటి విధానం అంతా కూడా అందరూ కూడా చూసి తరించి స్వామివారి మొక్కుకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. గురుగారి, అందరికీ ఒక తాత్వికమైన ప్రశ్న. భగవంతుడి స్పర్శ సృష్టించి వస్తే కానీ చండీ యాగం చేసిన తర్వాత అర్పణలు సిద్ధిస్తాయంటారు. సో భక్తులకు ఏం చెప్పదలు సార్ గురుగారు? ఎందుకంటే ఆ భగవంతుడి అమ్మవారి స్పర్శ మనకు ఉంది అని తెలియడానికి ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయి? అది మధ్యలోనే మాకు ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా. మధ్య రోజులోనే ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రావటం కోసం మేము బాదరబందీలు ఇటువంటివన్నీ కూడా మొత్తం వదిలేసి హార్ట్ఫుల్ గా మనం చేయాలి. మీరు తెలుసు, మనం కూర్చొని మొదటి రోజు మనకు చాలా పొగగా ఉంది, ఆ తర్వాత అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. కానీ 2వ రోజు 3వ రోజు వచ్చేసరికి పొగ లేకపోతే బాధగా అనిపిస్తుంది. అందుకని వాటికి మనం అలవాటు ఎప్పుడైతే పడిపోతామో అంటే అక్కడి నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటిది ఒక సంకేతం. అది ఎందుకంటే ఆవిడ ధూమ్రలోచని అనేటువంటి అమ్మవారి రూపంలో, ఆ పొగ రూపంలో ఏదో ఒక అధ్యాయంలో ఆవిడ మాత్రం పొగ రూపంలో రావడం జరుగుతుంది. ఆ పొగ కూడా పైనుంచి వచ్చేటువంటిది కాదు, కింద మంట నుంచి వచ్చేటువంటి పొగ అనమాట. అంటే కింద నుంచి అలా మంట వస్తే ఆ మంట 4 పక్కలకి వెళ్ళిపోవడానికి చాలా అవకాశం ఉంది. అలా 4 పక్కల నుంచి ఈ పైన ఉండేటువంటి ఆచ్ఛాదన ఉంటుంది కదా, ఆచ్ఛాదన నుంచి మళ్ళీ ఇంకా చుట్టూతా 4 పక్కలకు వెళ్ళేసరికి అంటే ప్రపంచ వ్యాప్తి అవుతుంది. ఆ పొగ ఎలా అయితే మనకు ప్రపంచ వ్యాప్తి అవుతుందో అంటే ఇదంతా కూడా కేవలం మన సమిధలు, ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఇన్ని రకాల సమిధలు, సరస్వతి ఆకు, నవగ్రహ సమిధలు, నక్షత్ర సమిధలు, ఇవన్నీ మనం ఇండియా నుంచి తెప్పించాం. అలాగే మృత్యుంజయానికి సంబంధించిన తిప్పతీగా ఇవన్నీ కూడా తెప్పించి మనం అలాగే అమ్మవారి తామర పూసలు, కలువు పువ్వులు ఇవన్నీ కూడా వేసినటువంటి ఆ హోమం యొక్క ద్రవ్యం అంతా కూడా పొగ రూపంలో అలా వెళ్ళిపోయి అది మేఘాలకి రీచ్ అయ్యి ఆ తర్వాత ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. ఇంతవరకు కూడా మనకు వర్షం లేదు. మనం గూగుల్లో చూసినా కూడా వెదర్ చూస్తే వర్షం లేదు. కానీ ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం కళ్యాణం 5 వరకు కూడా వర్ష సూచనలు ఉన్నాయని చెప్పి వాళ్ళు
అన్ని భగవంతుడి ఆశీస్సులు. ఇదంతా కూడా భగవంతుడి ఆశీస్సులేదమ్మా. చిన్నగా ఒక ప్రశ్న అడక్క రాయలేకపోతున్నాను. నిన్న ఆనంద బాష్పాలు శివయ్యను చూసి, అంటే నిజంగానే గరళకంఠుడు ఎవరు ఏం అడగకపోయినా ఆదిభిక్షు ఏమి కోరేది అంటే ఆయన ఆదిభిక్షు అంటాం. ఎందుకంత మీరు భావోద్వేగానికి కారణం నా అన్నగారు నాకు ఒక చిన్న బాబు టైంలో మా అమ్మకు పుట్టిన తొలి సంతానం వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చాలా బాధ వేసిందిట. ఆ బాధలో ఆవిడ పెద్ద కాకానీలో ఉన్నటువంటి శివుడి దగ్గర 3 రోజులు నిద్ర చేసి పొంగలి వండి ఆ పొంగలంతా కూడా స్వామికి చుట్టూతా ప్రదక్షిణం చేసుకొని ఆ స్వామివారికి నైవేద్యం జరగడం అనేది అక్కడ ఆచారంగా జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి మా అమ్మ అలా నిద్రలు చేసి చేయటం వల్ల మేము పుట్టామనేటువంటి ఒక ఇదండి, ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం అయింది. ఆ నమ్మకంతోనే మాకు పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా శివ అనేటువంటి పేరు ముందు వచ్చేటట్టుగా ఆవిడ పెట్టింది. మా అక్కయ్య పేరు శివజ్యోతి, మా చిన్నక్కయ్య పేరు శివనాగమల్లేశ్వరి, ఆ తర్వాత నా పేరు శివసూర్య ప్రకాష్, ఆ తర్వాత మా చెల్లెలి పేరు శివమణిమాల అని చెప్పి ఇవన్నీ కూడా ఆవిడ అలా శివ వచ్చేటట్టుగా ఆవిడ పెట్టుకున్నది. ఎట్లాగైతే ఆ శివుడు వచ్చాడో అలాగే నేను గుంటూరు శివాలయంలో ఉన్నప్పుడు కూడా ఎవరో మంత్రాలు చెబుతుంటే నందీశ్వరుడి చెవుల మంత్రాలు ఎవరికి చెప్పరు, వినిపించదు. కానీ అది నేను చెప్పానట. చెప్పగానే మా వాళ్ళకి ఇప్పుడు మా మనవాడు ఎట్లాగైతే మీరు చూస్తున్నారు అది అనిపించిందిట. ఇక అక్కడి నుంచి కూడా వీడికి దాంట్లో అలాగే 1977లో ఒకసారి యాగం జరిగింది, యజ్ఞం జరిగింది మనకు ఒక విజయవాడలో. ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఆ మంత్రాలన్నీ కూడా వినటం వల్ల నేను చాలా ఎక్సైటింగ్ అయిపోయి నేను కూడా నేర్చుకుంటాను ఇది అని చెప్పి అనుకొని అట్లా నన్ను బాపట్ల పాఠశాలలో వేశారు. అక్కడ 6 సంవత్సరాలు విష్ణుభట్ట సత్యనారాయణ పాఠి గారు, అలాగే సంస్కృతం గురుగారు రాఘవ రామచంద్ర శర్మ గారు, స్మారతం గురుగారు మన పినాట్ల రామచంద్ర గారిని, అప్పట్లో వాళ్ళంతా చాలా ఫేమస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను విద్యను అభ్యసించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇక మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇక ఈ మంత్రాలు శివుడు వాటి అర్థాలు అవన్నీ కూడా ఎప్పుడైతే అయిపోయిందో దాన్ని మా పిల్లలకు కూడా అవే పేర్లు ఆ శివ అనే వచ్చేటువంటి పేర్లుగా పెట్టుకోవటం. శివుడు అని అంటే ఒక రకమైనటువంటి అన్నీ ఉన్నాయి. తనకెళ్ళ భరణి గారు చెప్పినట్టుగా జాలి దయ అన్నీ ఇచ్చేటువంటి వాడు. అన్నీ ఇచ్చేసినా కూడా ఎవరైనా ఏదైనా ఒక నగ కావాలంటే విష్ణుమూర్తికి అంటూ ఉంటాడు ఆయన, లేకపోతే పార్వతికి అంటూ ఉంటాడు, ఆయన పెట్టుకోడు. ఈ ఈ ఈ పురాణాల్లో ఉండేటువంటివన్నీ కూడా ఆ బ్లడ్లో మాకు జీర్ణం అయిపోయింది. దాంతో అందుకని నిన్న మీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా మా మనవాడు లేదు ఇక్కడ పూజ పూర్తి అవ్వకుండా ఎలా వెళ్ళమంటారు, నేను వెళ్ళను. ఆ తర్వాత వాడు ఆ యూఫ్ అంతా తీసుకొచ్చిన నా ఒళ్ళంతా పూయడం మీరు కూడా పెట్టుకోవాలి అని చెప్పి ఆకును ముట్టుకోకండి అది శివుడికి పెట్టుకున్నాను. అలా మేము బాగా శివుడికి కనెక్ట్ అయ్యాం. అదే కృతజ్ఞతతో మా శివుడిని కూడా మేము దాతల పరంగా కానీ అభిషేకాల పరంగా కానీ అలా చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చాలా గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టం గురుగారు. అవును, అలాగే రాబోయే సంవత్సరాల్లో ఈ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు రావాలి. మళ్ళీ ఇంతకన్నా వేరే ఇంకా మహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తాము. అది ఎవరు కూడా ఇంతవరకు చేయనటువంటిది. కాన్సెప్ట్ ఒకటి, కానీ ఆ కాన్సెప్ట్ నుంచి పుట్టినటువంటిది ఇంకొక పూజ. సో అట్లా ప్లాన్ చేస్తున్నాను, డిజైన్ చేస్తున్నాను. దానికి ఈ కార్యక్రమం మొదట్లో అమ్మో ఇంత ఇవ్వాలా అనుకున్నటువంటి డివోటీస్ కూడా ఇచ్చింది చాలా తక్కువే అని అనుకుంటున్నారు. అంత బాగా జరిగింది. మా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఈ టెంపుల్ పెట్టినటువంటి మా నాయుడు గారు కానీ, బయలా రాసినటువంటి మా ధనముడి గారు కానీ, ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరీక్ గారు కానీ, అలాగే శాంతా గారు కానీ, దయాకర్ గారు, అందరూ ప్రతి వాళ్ళు, ఇంజమూరు సుజాత గారు, మాధవ్ గారు, ఒక్కొక్కళ్ళు అని కాదండి, అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయింది. అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అనేటువంటి సందేహం లేకుండా ప్రతి వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళందరికీ కూడా అమ్మవారు కానీ అయ్యవారు కానీ, చండీ అనేటువంటిది ఏంటంటే దుర్గ నుంచి వచ్చినటువంటి స్వరూపం ఈ చండీ అమ్మవారు.
చండీ అమ్మవారి హోమం ఒకసారి చేస్తేనే విశేషమైన ఫలితం. అటువంటిది 100 సార్లు చేయటం అనేది చాలా విశేషమైనటువంటిది. ఆ 100 సార్లు కూడా దేహాన్ని ఇబ్బంది పడకుండా రోజుకు ఒకసారి చొప్పున 20 మంది బ్రాహ్మణులు పెట్టి అలాగే 25 100 చొప్పున వచ్చేటట్టుగా సుమారుగా మనం శతచండీ పూర్తి చేయటం. శతాధికమే వాస్తవంగా చెప్పాలంటే శతాధికమే చేశాము. కానీ శత అనేటువంటిది పదం చాలా మంచిది కనుక దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం గురుగారు. చాలా సంతోషం. మీ ఆశీస్సులు అందరికీ ఉండాలి. అయ్యో తప్పకుండా మీకు ఎక్కువగా ఉండాలి. మీరు ఇటువంటి ఇంటర్వ్యూలు అందరికీ చేయాలి. మీరు బాగా అభివృద్ధిలోకి రావాలి. మీరు చేసేటువంటి ఇంటర్వ్యూలు ఎక్కడా కూడా ఇది ఎక్కువగా మాట్లాడి మీవిడ అనేది ఒక పదం నేను ఎక్కడ చూడాలి. నవ్వు ముఖం, చక్కటి అమ్మవారి స్వరూపం, ఆ ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సీరియస్ క్వశ్చన్ వేసినా కూడా నవ్వుతూనే అడుగుతారు. మీరు ఏ విశ్వనాథ్ గారిని అడిగినప్పుడు చూశాను, రామగోపాల్ వర్మ గారిని, ఇట్లా అందరినీ కూడా మీరు ఆ ఇంటర్వ్యూ చేయటం, మీ ఇంటర్వ్యూ కూడా కోసం వెయిట్ చేయటటువంటి చాలా మంది ఉన్నారు మీకోసం. అలా మీ వృత్తి కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మీకు మంచి పేరు రావాలి, మీ పిల్లలు మీ శ్రీవారు అందరూ కూడా బాగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా పరమ శివుడు అయినటువంటి చంద్రమౌళేశ్వర స్వామి దివ్యానుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది.